నమస్కారం. ఎరిపాలెం మండలం మేనవుల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ శాఖ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలు పథకం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఇక్కడున్న శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము కూర్చున్న ఏదైతే స్థలం ఉందో ఇది సగం బేస్ మట్టం లేసి ఇదే బేస్ మట్టం మీద మట్టి తోలుకొని ఎడ్లకి నివాస స్థలంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు అడావుడిగా ఇల్లులు ఇస్తామని చెప్పి కొంతమంది పేరుల్ని గ్రామ పంచాయతీలకు పంపించి మీకు ఇల్లు వచ్చినాయని చెప్పేసి అడావుడి చేసింది. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చాక ఆ ఇల్లులు మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలం తర్వాత గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో కూడా ఇల్లులు 6 గ్యారెంటీలలో కొన్ని పేరుల్ని ప్రతిపాదన చేస్తూ గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభలు మొత్తం కూడా అప్రజాస్వామికంగా గందరగోళంగా గొడవలతో స్పష్టత లేకుండా అధికారులకు కానీ ప్రభుత్వానికి స్పష్టత లేకుండా ప్రజలను గందరగోళం పెట్టిన పరిస్థితి కూడా మనకు కనబడింది. ఇప్పుడు ఈ ఆవాసంగా ఉన్న ఏదైతే ఈ స్థలం ఉందో ఈ ఇల్లు ఉందో ఈ ఇల్లు నిర్మించడం కోసం ఏదైతే ఇల్లు పూనుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఇస్తా అన్న ఏదైతే సంక్షేమ పథకం ఇల్లు ఉందో ఆ ఇల్లు రాక సగం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ బేస్ మట్టం లెవెల్లో ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఆగిపోయారు. ఈ ఇంటి మీదే వాళ్ళకున్న ఎడ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాటికి మేత వేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. కాబట్టి గ్రామాలలో ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఇట్లా కనబడుతూ ఉంది. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా ప్రభుత్వం ఇస్తా అన్న ఆసరాతో ఎంతో కొంత తన చేతి నుంచి డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కల్పించట్లేదు. వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇక్కడ పెన్షన్లు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వితంతు పెన్షన్ మన పక్కనే ఉన్న ఇంట్లో ఆమెకి పెన్షన్ రాక భర్త చనిపోయిన మెట్ల కృష్ణమ్మకి 3 సంవత్సరాల నుంచి వితంతు పెన్షన్ రావట్లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. కాబట్టి మీరైనా జాగ్రత్తగా ప్రజల యొక్క బాధలని వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకొని మీరు ఇస్తాన సంక్షేమ పథకాలను మొత్తం అమలు చేస్తేనే మీరు ప్రజల యొక్క మన్నను కోరి మరొకసారి అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే గ్రామాల్లో మాయమ్మటి ఉంటేనే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి, మాయనుకుంటేనే మా జెండాలు పట్టుకునే మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అనే పద్ధతిలో మళ్ళీ మీరు యొక్క పోకడలు పోతే మాత్రం ఈ సంక్షేమ పథకాలు పేరుతో మీరు ఆడే నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ రానున్న కాలంలో మీకు బుద్ధి చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా అమలు చేయాలని ఈ నెల 29వ తారీఖున మండల అభివృద్ధి కార్యాలయం ముందు ఎరిపాలెం మండల అభివృద్ధి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధరణ నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైతే బాధ్యతలు ఉన్నో వాళ్ళందరూ పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా హాజరై ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను.